నిర్మాణ నాయకత్వం నిర్మాణ నాయకత్వం జై జై టిఆర్పి టిఆర్పి జై టిఆర్పి ఏదైతే తీర్మాన మల్లన్న పార్టీ స్థాపించాడో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య కార్యకర్తలు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ అణగారిక వర్గాల కోసం ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆఫీస్ని జిల్లా అధ్యక్షుడు బుర్రగల్ మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో చంద్రపేట చౌరస్తా వద్ద మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మన పార్టీ బలోపేతం కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు శిరస్సు వచ్చి తెలియజేస్తున్నాను. మరియు బీసీలకు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో 42% ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ దొంగ హామీలన్నింటినీ దొంగ ప్రభుత్వం నెరవేర్చలేదు. కాబట్టి తీర్మానం మల్లన్న బీసీల కోసం గత ప్రభుత్వంలో కలిసి అప్పుడున్న రావుస్ ప్రభుత్వంలో ఇప్పుడున్న రెడ్డిస్ ప్రభుత్వంలో 100 కేసులకు ఎక్కువగానే తెలంగాణ రాజ్యాధికార కేసులను ఎదుర్కొని మన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల కోసం టీఆర్పీ పార్టీని స్థాపించడం జరిగింది. అగ్రవర్ణాలకు ఎదురుగా నిలిచి అణగారిక వర్గాలకు అండగా నిలుస్తున్న తీర్మానం మల్లన్న పోరాటంలో మీరందరూ భాగస్వాములైనందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రానున్న సిరిసిల్ల గడ్డ మీద రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మన బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డల ఎలక్షన్లో నిలబెట్టి మన టీఆర్పీ జెండాను సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రతి గ్రామ మండలంలో కూడా ఎగరవేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మన రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా విభాగ కన్వీనర్గా ఎన్నికైన అక్కగారిని. నా పేరు వైష్ణవి. నేను చీర్లవంచ గ్రామానికి సర్పంచ్గా నామినేషన్ చేద్దామని అనుకుంటున్నాను. అది కూడా మల్లన్న గారి సహకారంతోనే నేను ఈ పార్టీలో చేరాను. టీఆర్పీ పార్టీలో మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నాను. ఇట్లనే యూత్ని మనం ఇంకా ఎంకరేజ్ చేసి మన టీఆర్పీ జెండాని ప్రతి గ్రామంలో ఎగరేయాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోవాలని ఆశిస్తున్నాను. ఇదే కాదు, నార్మల్గా మనం చదువుకున్నాము, యూత్ అందరినీ మనం ఎంకరేజ్ చేస్తూ మన గ్రామాల్లో అన్ని ఫెసిలిటీస్ని తెచ్చుకుందాము. నార్మల్ ఇప్పటివరకు మనం చాలానే అవకాశాలు ఇచ్చాము, కానీ ఇప్పటికీ అయితే యూత్కి అయితే ఒకసారి అవకాశాన్ని ఇచ్చి మన టీఆర్పీ నుండి నేను పోటీ చేస్తున్నాను. అట్లనే చాలా మంది చేయాలి, మనం మన టీఆర్పీ జెండాను అన్ని గ్రామాల్లో ఎగిరేయాలని కోరుకుంటున్నాను. నా పేరు చల్ల బాలరాజు, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం, వెమ్లవాడ అర్బన్ మండలం. నేను ఈరోజు టీఆర్పీ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా నాకు మంచి పదవి ఇచ్చినందుకు తీర్మానం మల్లన్న గారిని మరియు బుర్రా మల్లేశం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏ పార్టీ అయినా సరే స్టార్టింగ్లో వాటి సిద్ధాంతాలని చెప్తూ వాటి కోసం పనిచేస్తుంటుంది. కాకపోతే మల్లన్న గారు పార్టీ పెట్టకముందు కూడా బీసీల గురించి కానీ పేదల వాళ్ళ గురించి కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ గురించి కానీ పార్టీ ముందు నుంచి కూడా అదే పోరాటం చేస్తున్నాడు, పార్టీ పెట్టినాక కూడా అదే పోరాటం చేస్తున్నాడు. చాలా పార్టీలు ఏమైతే అంటే ఫస్ట్ చెప్తే తర్వాత చేయాలి, కానీ మల్లన్న గారు అట్లా కాదు. మల్లన్న గారు చేసే పోరాటం ఏంటంటే రాజ్యాంగం అమలు చేయడంలో విఫలమవుతున్న అధికారులపైన, రాజ్యాంగాన్ని సరిగ్గా నిర్వర్తించని నాయకులపైన, ప్రజా సమస్యలను పట్టించుకొని వ్యవస్థ పైన మల్లన్న గారి పోరాటం జరుగుతుంది. చాలా ఏళ్ల నుంచి మల్లన్న గారు ఇదే పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఆయనను మేము స్ఫూర్తిగా తీసుకున్నాము. చాలా ప్రాంతాలలో లంచాలు తీసుకోకుండా పన్నులుగా ఎక్కడ జరగట్లేదు. చాలా వరకు పోలీస్ స్టేషన్లలో కానీ, మన సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, మున్సిపల్ ఆఫీసులలో కానీ, ఇళ్ల కన్స్ట్రక్షన్ మొదలుకుంటే బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ కానీ ఏ సమస్య కోసమైతే పేద ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తారో అక్కడ లంచాలు ఇబ్బందే పని జరగట్లేదు. దాదాపు 100% అందులో మంచి ఉద్యోగులు కూడా ఉన్నారు, కానీ 90% మాత్రము ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్యోగులు ఉన్నారు. నేను వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి మరియు సూచన మరియు హెచ్చరిక చేస్తున్నాను. హెచ్చరిక ఏంటంటే అవినీతి అధికారులు
ఇక నుంచి మీ ఆటలు సాగవు. టీఆర్పీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకుంటుంది. దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మన పార్టీ అధ్యక్షులు నియమించడం జరిగింది, మండల అధ్యక్షులు నియమించడం జరిగింది, గ్రామస్థాయి లీడర్లు కూడా అత్యధిక సంఖ్యలో నియమించడం జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. టీఆర్పీ పార్టీలో బలమైన చేరికలు జరుగుతున్నాయి. కాబట్టి అవినీతి అధికారులు జాగ్రత్తగా ఉండండి. మీరు పేద ప్రజలు ఎప్పుడైతే మీ ఆఫీసులకు కార్యాలయాలకు వస్తారో వాళ్లకు ఎలాంటి లంచాలు తీసుకోకుండా నిజాయితీగా పనిచేసి మీరు గొప్పవాళ్ళుగా నిరూపించుకోగలరు. లేదంటే టీఆర్పీ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తారు, ఏసీబీ అధికారులను పట్టిస్తారు, మీ పని అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే అవినీతి నాయకులకు కూడా నాది ఒక వార్నింగ్. మీరు ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ల నుంచి 2 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. బీఆర్ఎస్ పార్టీ కూడా మధ్యమానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు ఎలాంటి సహాయం చేయలేకపోయింది. మిడ్మానేరులో కోల్పోయిన 11 గ్రామాలు ముప్పునకు గురైనాయి. ఇప్పటి వరకు కూడా ఇళ్ల స్థలాల పట్టాలు రాలేదు. చాలా మందికి 2 లక్షల రూపాయల నష్టపరిహారం రాలేదు. ఆ విషయం చీలవంచలో కూడా ఉన్నది. ఒక కాడ ప్లాట్ ఇస్తాను, ఒక కాడ ఇచ్చారు. మరి ఇదంతా ఏంటిది? అధికారుల నిర్లక్ష్యమా, నాయకుల నిర్లక్ష్యమా? కేటీఆర్ సార్ ఏమన్నారు? కుదురుపోక ఎడగడ టెంట్ వేసుకొని మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని ఆయన ఎంపీగా ఉన్నప్పుడు హామీ ఇచ్చారు. ఎంపీ అయిపోయింది, మన అధికారంలోకి వచ్చింది ఆయన. ప్రభుత్వం ఏర్పడలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక చేస్తా అగ చేస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా చాలా వరకు పరిహారాలు పెండింగ్లో పెట్టారు. ఏది? టీఆర్ఎస్ ప్రభుత్వం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా తొందరగా వస్తాయనుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఈ నిధులు లేవని చెప్తున్నారు. ఎప్పుడైనా నిర్వాసితులు ఆర్డీఓ కార్యాలయం కానీ, ఎంఆర్ఓ కార్యాలయం కానీ, కలెక్టర్ కార్యాలయం వెళ్ళినప్పుడు నిధులు లేవండి, నిధులు రావట్లేదు, మీకు నష్టపరిహారం ఇవ్వడానికి అని చెప్తున్నారు. మరి ఎవరెవరికో నిధులు ఇస్తున్నారు, ఎక్కడెక్కడో నిధులు ఖర్చు పెడుతున్నారు. సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న నిధులు ఎందుకు విడుదల చేయలేరో ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఈ యొక్క ప్రభుత్వానికి నేను హెచ్చరిక మరియు సూచన కూడా చెప్తున్నాను. ఏంటంటే తక్షణమే మిడ్మానేరు ప్రాజెక్టు నిర్వాసితులందరికీ నష్టపరిహారాలు ఇవ్వండి, వడ్డీతోటి ఇవ్వండి. అమ్మాయిలకు ఇచ్చే 2 లక్షల రూపాయలు కూడా ఇప్పటి వరకు మీరు ఇవ్వలేదు 18 ఏళ్ళ పిల్లలకు. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఏంటంటే తప్పకుండా తొందరగా నిధులను విడుదల చేసి తక్షణం అందరికి పరిహారాలు చెల్లించండి. నా యొక్క కూతురు చీర్లవంచలో R&R కాలనీ చీర్లవంచలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. దయచేసి మీరు మన టీఆర్పీ నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ గమనించి మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. నమస్తే. జరుగుతున్న అన్యాయం ఇంత అంతే కాదు, ఇది ఏళ్ల తరబడి ఇప్పటి వరకు కూడా అనేక ఎక్కడ కూడా బీసీకి ఏదైతే 42% రిజర్వేషన్ ఎప్పుడైతే కల్పిస్తామన్నారో ఇంతవరకు కూడా అది ఎక్కడ అమలు కాలేదు. బీసీ ప్రజలారా మీరందరూ కూడా బీసీ ఎస్టీ ఎస్టీ ప్రజలు మైనార్టీ వీళ్ళందరూ కూడా వెనుకబడిన తరుతరం అందరం కూడా ముందుకు వెళ్ళి మరి ఈ అవకాశాన్ని ఈ బీసీ రాజ్యాధికార పార్టీలో చేరండి. పెద్ద మొత్తంలో మన జిల్లాలో మరి ఏదైతే ఇప్పుడు మన తీర్మాన్ మల్లన్న ఈ పార్టీ వ్యవస్థాపకుడు మరి ఆయన ఆధ్వర్యంలో ఇలా బీసీల కోసం నిరంతరం పోరాడుతూ నిరంతరం సమస్యలను తీసుకొస్తూ చట్టాల్లో ఉన్న లొసుకులను అట్లనే ఏదైతే ప్రజాప్రతినిధులైన వాళ్ళు ఈ ప్రభుత్వ అధికారులు మధ్యలో జరుగుతున్న అనేక రకాల కుంభకోణాలను కూడా సమస్యలు అనేది తేటతెల్లం చేస్తున్నాడు కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయన యొక్క ఏ లక్ష్య సాధన కోసం అయితే పనిచేస్తూ ఉన్నాడో ఆ లక్ష్యం సాధన అనేది మన బీసీలందరూ ముందుకొచ్చి అంటే ఈ తరం ఈ రకంగా రావడానికి గల కూడా అనేక పోరాటాల యొక్క అది యొక్క అనుభవాన్ని తర్వాత ఎన్నో రకాల పోరాటాలు చేస్తూ ఇవాళ మన బీసీలు ఒక రకంగా లైటు వెలిగినట్టు ఇలా బయటకు ప్రతి విషయాన్ని తీసుకొస్తుండు మల్లన్న. కానీ మరి వారందరిని కూడా మనం ఈ జిల్లాలో బీసీ ఎస్టీ అందరం కూడా ఐక్యత ఉండి మనం ఉన్న మన సమస్యలు మనమే పరిష్కరించుకునేటట్టు ముందుకు నడవాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు మన ఈ బీసీ రాజ్యాధికార పార్టీలో ఎన్నాడు విస్తృతంగా అంటే అన్ని మండలాల నుంచి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ రోజు నుంచి ప్రతిరోజు అన్ని మండలాలు తిరిగి
అనేక పెద్ద ఎత్తున చేర్చుకోవడానికి కోసం రావడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల సర్పంచులు, వార్డు మెంబర్లు మరి వారందరూ కూడా మా పార్టీ తరఫున ఖచ్చితంగా మేము నిలబెట్టడానికి ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా వచ్చి ముందుకు వచ్చినట్టుంటే మేము కూడా మల్లన్న కూడా ఎక్కడికైనా కానీ మన బీసీ వర్గాల గురించి, బీసీ వ్యవస్థల గురించి, బీసీ సమాజం గురించి, బీసీలకు జరుగుతున్న అన్యాయం దాని గురించి కూడా మా పార్టీ పరంగా మేము అన్ని రకాల సహకరిస్తామని చెప్పడం జరుగుతుంది. అందరి గుండె శేఖర్ చంద్రమూలి గారు. నేను తీర్మానం మల్లన్న ఆయన తీసుకున్న ఈ ఆలోచనలో నాకు బాగా నచ్చింది కాబట్టి నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ బీసీలకు జరిగే అన్యాయం ఏంటంటే, ఇప్పుడు మొన్నటి దాకా 42% అని చెప్పేసి అన్నారు. వాళ్ళే కోర్టులకు వేసేసి ఇప్పుడు మళ్ళీ పాత రిజర్వేషన్తోనే ఎలక్షన్లకు పోతున్నాం. అయితే ఉదాహరణకి మొన్న రీసెంట్గా జరిగిన జూబ్లీస్ ఎలక్షన్కే మనం తీసుకున్నాం. ఇక్కడ బీసీ కమ్యూనిటీ చెందిన క్యాండిడేట్ నిలబడ్డాడు కాబట్టి అతన్ని గెలిపించింది. సో రాబోవు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో, గ్రామ పంచాయతీలలో అందరికీ బీసీల వైపే మొగ్గు చూపుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బీసీలో గెలవాలని కోరుకుంటున్నాను.